భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 30 శ్లోకం న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. అర్జునుడు ఇక ఓర్పు కోల్పోతున్నాడు. శరీర బలహీనత ఇప్పుడు మనస్సు భ్రాంతిలోకి మారుతోంది. శ్లోక ఉచ్చారణన చ శక్నోమ్యవస్థాతుం. కృష్ణ, నేను నిలబడలేకపోతున్నాను. భ్రమతీవ చ మే మనః, నా మనస్సు భ్రమించిపోతున్నది. నిమిత్తాని చ పశ్యామి, నా కళ్లకు కనబడుతున్న చిహ్నాలు. విపరీతాని కేశవ, అనర్థాలకు సూచించే చిహ్నాలే కేవలం. శ్లోకార్థం అర్జునుడు ఇలా అంటున్నాడు: కేశవ, నా శరీరానికి ఓర్పు లేదు. నా మనస్సు భ్రమించిపోతున్నది. నేను ఏదైనా మేలు జరగబోతున్నట్టు కాదు. ప్రతి దానిలోనూ అశుభ సూచనలు కనబడుతున్నాయి. భావ వివరణ: ఇది సాధారణ భయమే కాదు. ఇది బంధాల బంధనంతో కూడిన ధర్మ సంకటము. మనస్సు అయోమయము, విశ్వాసం డొల్లపోవడము. అర్జునుని మనసు భవిష్యత్తు పట్ల భయంతో నిండిపోయింది. ఆయనకి ఇక ధైర్యం మిగలలేదు. తాత్విక సందేశం: ఈ శ్లోకం మనకు చెబుతుంది, మన ఆత్మవిశ్వాసం స్థిరంగా లేకపోతే ముందుకు అడుగు వేయడమే అసాధ్యమవుతుంది. మన జీవితంలోనూ కొన్ని సందర్భాల్లో ప్రతి దిశ తప్పు దిశలా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఎవరిని నమ్మాలి, మనం ఎటు పోవాలి? అదే సమయంలో గీతా జ్ఞానం ఒక దీపంలా మారుతుంది. ఇప్పుడు అర్జునుని మాటలు మనల్ని తాకుతున్నాయా? మీరు కూడా ఈ విధంగా భావించిన సందర్భాలున్నాయా? తప్పు నిర్ణయం తీసుకున్నామేమోనన్న భయం, ఆత్మవిశ్వాసం కరిగిపోతున్న భయంకర స్థితి. అప్పుడు ఒక్క మాట గుర్తుంచుకోండి: మనసు భ్రమించే వేళలే ఆత్మ జ్ఞానం కోసం పిలుపివ్వే వేళలు. మెసేజ్: ఈ దశలో అర్జునుడు పూర్తిగా అయోమయంతో ఉన్నాడు. కానీ కృష్ణుడు ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాడు. తదుపరి శ్లోకాలలో కృష్ణుడు స్పందించబోతున్నాడు. మీకు ఈ ఆధ్యాత్మిక యాత్ర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ, జై భగవద్గీత.